హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వార్డ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 23 చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఆ పర్ల్ సోల్స్ అంతా వెళ్తూ ఉండడం చూసి అందరూ జిన్షావ్ని అడుగుతున్నారు. ఆ పర్ల్ సోల్స్ అంతా లోపలికి వెళ్తుంది అంటే ఒకటి యూచి అయినా అయ్యి ఉండాలి, లేకపోతే లార్డ్ మింగ్ అయినా అయ్యి ఉండాలి. దీని గురించిన నిజాన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాలి అని అడుగుతూ ఉంటే మనకు తెలిసిన అంకుల్ ఉన్నారు కదా, అదే ఆ జిన్ అంకుల్, ఆయన అడిగి తెలుసుకుందామని జిన్షావ్ అంటున్నాడు. అంతలోనే కరెక్ట్గా ఆ టైంకి జిన్ అంకుల్ అక్కడికి వస్తున్నారు. చియువాన్ భాగం కంప్లీట్ గా అంతమైపోయింది. ఆ భాగంలో ఉండే వాళ్ళు ఇన్ని డేస్ ఈ పర్ల్ సోల్స్ అంతా తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ పర్ల్ సోల్స్ అంతా వెళ్తూ ఉంది అంటే దానికి ఏం రీజన్, ఏమిటి సంబంధం అని జిన్షావ్ అడుగుతూ ఉంటే, చియువాన్ భాగం గురించి మీకు తెలిసిపోయిందా? సరే అయితే నేనే మీకు నిజమంతా చెప్పేస్తాను అని చెప్పి లార్డ్ మింగ్ ఇక్కడే ఉన్నారు అని అంటున్నాడు. ఏమంటున్నారు? అసలు ఎవరిక్కడ లార్డ్ మింగ్? అది మాత్రమే కాకుండా ఆ బియాన్ వాళ్ళ మాస్టర్ బియాన్ వీళ్ళందరికీ మీకు ఏం సంబంధం ఉంది అని జిన్షావ్ అడుగుతున్నాడు. అది ఒక పెద్ద స్టోరీ అని, నాతో రండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి తీసుకుని వెళ్తున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క యూచి ఆ సముద్ర రాణితో ఇప్పుడు మీరు నిజం చెప్తారా లేదా అని అడుగుతుంది. అసలు నా దగ్గరకు రాకండి, నా చేయి పట్టుకోకండి అని చెప్పేసి నాకు ఇప్పుడు ఆ లార్డ్ మింగ్ గురించిన నిజం అంతా తెలియాలి అని యూచి అడుగుతూ ఉంటే, సరే నేనే నిజమంతా చెప్పేస్తాను అని రాణి నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ జిన్ అంకుల్ వీళ్ళందరినీ ఒక ప్లేస్ కి తీసుకుని వస్తున్నాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా సంతోషంగా ఎన్నో వందల సంవత్సరాల నుండి నివసిస్తూ ఉన్నాము. అప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి పడింది అని దానిని చూపిస్తూ ఉన్నారు. ఆ సముద్రలోకం అంతా ఏదో పెద్ద తుఫాను వచ్చినట్టు అల్లాడిపోయి ఉంది. ఇలా ఎందుకు జరిగింది అని జిన్షావ్ అడుగుతున్నాడు. దానికి జిన్ అంకుల్ అంటున్నాడు, ఎన్నో సంవత్సరాల నుండి సముద్రలోకాన్ని ఇక్కడ మేమే నిర్మించుకొని చాలా హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళము. కానీ అప్పుడే మాకు తెలిసింది ఈ సముద్రలోకం ఆ కుంచేప మీద నిర్మించబడింది అని. ఆ కుంచేప కొన్ని వేల సంవత్సరాలు నిద్రపోతూ ఉంటుంది. సడన్ గా లేచి స్వర్గానికి వెళ్ళాలి అని ట్రై చేస్తుంది. ఒకవేళ అలా వెళ్ళింది అంటే మా సముద్రలోకం అంతా కంప్లీట్ గా అంతరించిపోయి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకో పక్క ఆ సముద్రరాణి యూచి దగ్గర ఈ మ్యాటర్ అంతా చెప్తూ ఉంది. అప్పుడు ఒక పవిత్రమైన శక్తి అది మాత్రమే కున్ పవర్ ని కంట్రోల్ చేస్తూ ఉనింది. అలా దాన్ని కంట్రోల్ చేయడానికి రీహాయ్ ఉంది కదా, దాని హెల్ప్ అవసరమైంది. దాన్ని యూజ్ చేసుకుని కొంచెం కొంచెంగా దాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాను. అదే నేనే ఆ కుంచేపని. ఆ పాతరాని బాడీలోకి వెళ్లిపోయి ఈ ప్లేస్ ని నేనే జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను. యూచి అంటుంది, రీహాయ్ని మీరొక్కటే ఇక్కడ ఉంచుకుంటూ ఉంటే రిమైనింగ్ లోకాలు ఇబ్బంది పడుతుంది, అలానే 7 లోకానికి శక్తి లేకుండా అయిపోతుంది అని అడుగుతూ ఉంది. అది అంతా కేవలం 100 సంవత్సరాలు మాత్రమే, మళ్ళీ అన్నీ సెట్ అయిపోతుంది అని రాణి అంటుంది. ఎన్నో వేల సంవత్సరాలుగా జీవిస్తున్న మీకు 100 సంవత్సరాలు అంటే తక్కువగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ భూమి మీద ఉండే మనుషులకి 100 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ సమయం. వాళ్ళ జీవితకాలం కూడా పూర్తయిపోతుంది. అన్ని సంవత్సరాలు వాళ్ళు పంటలు పండక పేదరికంతో ఆకలి చావులు చావాలా అని యూచి అడుగుతుంది. అయితే నేను నా సముద్రలోకాన్ని ఎలా కాపాడాలి అని రాణి అంటుంది. ఇక్కడ జిన్ అంకుల్ మన వాళ్ళందరినీ వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్తున్నాడు. ఆ ప్లేస్ కి వెళ్ళగానే మింగ్షు హ్యాండ్ లో ఉన్న బ్రేస్లెట్ మెరవడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్లేస్ కూడా ఆ 9 రింగ్స్ లో ఒకటి. ఇదే ఇక్కడ ఈ ప్లేస్ ని కంట్రోల్ చేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న మా రాణి ఆ కుంచాపని కొంచెం కొంచెంగా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ రాణి బాడీలోకి ఆ కుంచాప అదే ఆ లార్డ్ మింగ్ బాడీ లోపలికి వెళ్లిపోయి ఈ ప్లేస్ ని నేనే చూసుకుంటాను అని చెప్పి చూసుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న వాళ్ళంతా అప్పుడు యుద్ధంలో పోరాడిన వాళ్లే. వాళ్ళు ఎప్పటికైనా ప్రాణాలతో తిరిగి వస్తారు అనే నమ్మకంతో వాళ్ళని ఇక్కడ ఉంచాము అని అంటున్నాడు. కరెక్ట్ గా ఈ టైంలో ఆ బియాన్ వాళ్ళ మాస్టర్ ఉన్నాడు కదా, అతనికి బియాన్ కి ఈ ప్లేస్ కి అసలు సంబంధం ఏంటి అని యూచి అడుగుతూ ఉంది. ఇలాంటి మ్యాటర్స్ ని నువ్వు తెలుసుకోవాలని ట్రై చేయకు, అది మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది అని రాణి అంటుంది. మాకప్పుడు వేరే దారి లేదు. మేము ఆ పర్ల్ సోల్స్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఆ మాస్టర్ అదే బియాన్ వాళ్ళ మాస్టర్ వచ్చాడు. నేను మీకు ఆ పర్ల్ సోల్స్ అంతా ఇస్తాను అని చెప్పేసి ఆ చియువాన్ భాగాన్ని భూలోకంలో ఏర్పాటు చేసి కొంతమంది మనుషుల ద్వారా ఆ పర్ల్ సోల్స్ ని సంపాదించి దానిని నాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ పర్ల్ సోల్స్ ద్వారా నా లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతటిని నేను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాను.
ఇది అంతా విని యూచి అంటుంది, మీరు ఇంత చెడ్డ పర్సన్నా? భూమి మీద జనాలు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ల ప్రాణాన్ని కలెక్ట్ చేసి మీరు హ్యాపీగా ఉంటున్నారా అని అడుగుతూ ఉంటే, ఏంటి నేను హ్యాపీగా ఉంటున్నానా? ఈ ప్లేస్ ని కాపాడడానికి నాకు వేరే దారి దొరకలేదు అని రాణి అంటుంది. మీకు ఈ ప్లేస్ ని మాత్రమే కాపాడితే చాలా, భూమి మీద ఉన్న జనాలు ఏమైపోయినా పర్లేదా అని యూచి మాటలతోనే యుద్ధం చేస్తుంది. ఇక్కడ మళ్ళీ జిన్షావ్ అడుగుతున్నాడు, సరే ఓకే, ఆ మాస్టర్ మిగతా స్టోరీ ఏమైంది? నేనెవరిని? నా ఐడెంటిటీ ఏమిటి? యూచిని ఎందుకు ఇక్కడ ఇలా ఉంచుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే, చియువాన్ భాగాన్ని నిర్మించి ఆ పర్ల్ సోల్స్ అంతా మీకు ఇవ్వాలి అంటే మీరు ఒక బందీలాగా ఎవరినైనా పంపించాలి అని మాస్టర్ అడిగాడు. అందుకే మేము యూచిని పంపించాము అని అంకుల్ అంటూ ఉంటే, యూచిని ఒక బందీలాగా, ఒక బానిసలాగా పంపించారా అని జిన్షావ్ అంటున్నాడు. సరే, నా ఐడెంటిటీ ఏంటి అని అడుగుతున్నాడు. నీ ఐడెంటిటీ చాలా సీక్రెట్ అయిన మ్యాటర్, దీన్ని తెలుసుకోవాలి అని నువ్వు ట్రై చేయకు, తెలుసుకుంటే నీకే పెద్ద ఆపద వస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క నువ్వు ఆ జిన్షావ్ గురించి మాత్రం నన్ను అడగకు, దాని గురించి నువ్వు తెలుసుకోవడం కూడా మంచిది కాదు అని రాణి అంటూ ఉంది. ఇంకా నేనే వెళ్లి రిమైనింగ్ మ్యాటర్స్ అంతా కనిపెడతాను అని యూచి కోపంగా వెళ్లిపోతుంది. ఆ సముద్రరానికి మళ్లీ బాడీ నుండి నెగటివ్ ఎనర్జీస్ అంతా బయటకు వచ్చేలాగా ఉంది. ఇక్కడేమో మన షీఫాంగ్ నెమలి పిల్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడికి నెమలి పిల్ల వస్తుంది. బాగున్నావా అని అడిగేసి, నేను చేపలు తినడం మానేశాను అని అంటున్నాడు. నువ్వు తింటే ఏంటి, తినకపోతే ఏంటి, ఇక్కడ నుండి బయలుదేరని చెప్పేసి నవ్వుకుంటుంది. అప్పుడు షీఫాంగ్, లాస్ట్ టైం నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, అది జాగ్రత్తగా ఎత్తిపెట్టుకున్నావా అని అడుగుతూ ఉంటే, అదంతా నేను ఎప్పుడో పడేశాను అని అరిచేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది నెమలి పిల్ల. ఇప్పుడు అందరూ షీఫాంగ్ దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆ అమ్మాయి నిన్ను చూస్తేనే మండి పడిపోతుంది కదా, నువ్వెందుకు మళ్ళీ మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు అంటూ ఉంటే, నేను ఏ డెసిషన్ ని వెంటనే తీసుకోలేను, వెనకడుగు వేస్తూ ఉంటాను. కానీ ఈ అమ్మాయి నాలాగా కాదు, చాలా షార్ప్, వెంటనే డెసిషన్ తీసుకుంటుంది. తనని చూడగానే ప్రేమలో పడిపోయాను అని షీఫాంగ్ అంటున్నాడు. ఈ ప్రేమ ఎవరిని వదిలేలాగా లేదు అని అందరూ వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడికి జిన్ అంకుల్ వచ్చేస్తున్నాడు. ఏమ్మా, మళ్ళీ నీకు ఆ అబ్బాయితో గొడవనా అని అడుగుతూ ఉన్నాడు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని నెమలిపిల్ల అడుగుతుంది. మాస్టర్ అలానే బియాన్ వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవడానికి వచ్చారు అని అంటున్నాడు. మీరు మొత్తం అన్ని నిజాలు చెప్పలేదు కదా, చెప్తే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది అని అంటుంది. నేను కంప్లీట్ గా చెప్తానా అని చెప్పేసి, సరే మనం వెళ్దాం రా అని తీసుకుని వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో ఆ సముద్రరాణి కూర్చొని, నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను మాత్రం ఎందుకు ఈ ప్లేస్ లో కష్టపడాలి అని సింగిల్ గా కూర్చొని థింక్ చేస్తూ ఉంటే, అక్కడికి అసిస్టెంట్ వచ్చి, భూమి మీద పిల్లలందరూ పేరెంట్స్ కి ఇలాంటి స్వీట్స్ కొని ఇస్తూ ఉంటారంట, యూచి మీకోసం భూమి నుండి తీసుకుని వచ్చింది అని అంటుంది. నా నాలుక పనిచేయడం మానేసి చాలా సంవత్సరాలు అయింది, కానీ యూచి తీసుకుని వచ్చింది అంటే అది బాగానే ఉంటుంది అని అంటుంది. వెంటనే అసిస్టెంట్ అడుగుతుంది, యూచికి నిజమంతా తెలిసిపోతే మిమ్మల్ని ద్వేషిస్తుందేమో, పైగా తనకి పెద్ద ప్రాబ్లమ్స్ ని కూడా తెచ్చిపెట్టవచ్చు, దానిని యూచి హ్యాండిల్ చేసుకోలేదు, అయినా పర్లేదు అని మీరు తనకి నిజం చెప్పబోతున్నారా అని అడుగుతుంది. వెంటనే దానికి సముద్రరాణి, యూచి కూడా నాలాగే ఆ పర్ల్ సోల్స్ అంతా తన లోపలికి అబ్జర్వ్ చేసుకుంది కదా, తను మాత్రం ఎందుకు నాలాగా నెగటివ్ ఎనర్జీ లాగా మారలేదు, తను మాత్రం ఎందుకు పాజిటివ్ గానే ఉనింది అని అడుగుతుంది. తను మీలాగా ఎక్కువ పర్ల్స్ ని అబ్జర్వ్ చేసుకోలేదు, పైగా మీరు లోన్లీగా ఉంటున్నారు, బాధపడుతూ ఉన్నారు అని అంటుంది. నాకు మాత్రం ఎందుకు ఇలా జరగాలి అని సముద్రరాణి అరుస్తూ ఉంది. తన కంట్రోల్లో లేకుండా అయిపోతుంది. పెద్దగా అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న నెమలి పిల్లకి జిన్ అంకుల్ కి ఇదంతా వినిపించి వాళ్ళిద్దరూ పరిగిస్తున్నారు. అసిస్టెంట్ కి బాగా దెబ్బలు తగిలి కింద పడిపోతుంది. జిన్ అంకుల్ తన దగ్గర ఉన్న పవర్స్ అంతా ఇచ్చి కాపాడడానికి చూస్తున్నాడు. అతనికి కూడా బాగా దెబ్బలు తగులుతుంది. ఏం చేసినా కూడా సముద్రరాణిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆఖరికి నెమలి పిల్లని కూడా గొంతు పిసికి కింద పడేస్తుంది. ఇదంతా అంకుల్ చూసి, ధ్యాన శక్తిని యూజ్ చేయండి అని అంటున్నాడు. నెమలి పిల్ల వెంటనే లేచి ధ్యాన శక్తిని ట్రై చేస్తుంది. అలా చేస్తూ చేస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సముద్రం నార్మల్ అయిపోతుంది. వచ్చి నెమలి పిల్లకి పవర్ ఇస్తూ ఉంటే అసిస్టెంట్ అంటుంది, తను ధ్యాన శక్తిని కంప్లీట్ గా నేర్చుకున్నారు, మీరు ఏం బాధపడకండి, మీరు ఈ రోజు కంట్రోల్ చేసుకోలేకపోయారు, ఇది మీ తప్పు కాదు అని అంటుంది. సముద్రరాణి నెమలి పిల్లని చూసి, ధ్యాన శక్తిని నువ్వెలా నేర్చుకున్నావు, ఇక్కడ ఉన్న రాణులు మాత్రమే దీన్ని తరతరాలుగా నేర్చుకుంటున్నారు, ఇది నేర్చుకోగలిగావు అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మీ అమ్మ బాడీలోకి సడన్ గా వచ్చేసాను,
అప్పుడు నేను మైకంలోనే ఉన్నాను. అప్పుడే మీ అమ్మ నిన్ను కనింది. అప్పుడు నిన్ను చూసినప్పటి నుండి నా కూతురు అనే ఫీలింగ్లోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వే ఈ ప్లేస్కి నెక్స్ట్ రానివి అవ్వబోతున్నావు, నువ్వే నెక్స్ట్ రానివి అని చెప్తూ ఉంటే వెంటనే నెమలి పిల్ల రాణిని హగ్ చేసుకుంటుంది. మీరు నా అమ్మ, నేను ఎప్పుడు మీతోనే ఉంటూ మిమ్మల్ని కాపాడాలి, నేను ఎప్పుడు మిమ్మల్ని రాణిగా అనుకోలేదు, మా అమ్మలాగానే అనుకుంటున్నాను అని చెప్పి హగ్ చేసుకుని ఏడుస్తుంది. సముద్రరాణికి కూడా ఏం చేయాలో అర్థం కాక హగ్ చేసుకుని ఓదారుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ యూచి వస్తూ ఉంటే సడన్గా గుండెల్లో పెయిన్గా ఉంటుంది. ఏమైంది అని జిన్షావ్ అడుగుతూ ఉంటే లేదేం కాలేదు అని చెప్తున్నప్పుడే మింగ్షు వచ్చి చెక్ చేసి ఏమీ ప్రాబ్లం లేదు అని అంటుంది. అప్పుడు యూచి అడుగుతుంది, మీకేమైనా కొత్త న్యూస్ తెలిసిందా అని అడుగుతూ ఉంటే లేదు, మీకు తెలిసిన సేమ్ మ్యాటర్నే మాకు తెలిసింది, కానీ వాళ్ళు అసలు పూర్తి నిజాలు చెప్పడం లేదు, నా గురించి బియాన్ గురించిన నిజాలైతే అస్సలు చెప్పడం లేదు అని జిన్షావ్ అంటున్నాడు. నువ్వు బియాన్ ట్విన్స్ అయి ఉంటారు అని నాకు అనిపించడం లేదు, మనమే ఈ నిజానంతా కనిపెట్టాలి. ఆ బియాన్ వాళ్ళ మాస్టర్ అందరూ ఒక ప్లేస్లో ఉంటూ ఉన్నారు కదా, అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడ నేను ఇంతకు ముందు ఉన్నాను, కానీ నాకు ఇంకా కంప్లీట్గా ఏమీ గుర్తుకు రావడం లేదు, అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలియడం లేదు అని యూచి అంటూ ఉంది. మిమ్మల్ని కూడా నేను నాతో తీసుకువచ్చి బాగా ఇబ్బంది పెట్టేశాను అని జిన్షావ్ అంటున్నాడు. నీకేమైనా హెల్త్ బాలేదా ఏంటి, మనం అందరం కలిసే వెళ్దాము అని షీఫాంగ్ తిడుతున్నాడు. ఇక్కడ సముద్రరాణి దగ్గరికి ఆ జిన్ అంకుల్ వెళ్ళి ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, ఆ మాస్టర్ పంపించాడు. ఈ న్యూస్ ప్రకారం ఆ రిహాయ్ ప్లేస్ ఉంది కదా, దానిని వేలంపాట్లో పెట్టబోతున్నారు అని లీ వాళ్ళ ఫ్యామిలీ చెప్పిందంట. దాన్ని మనం కొనుక్కుంటే మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా అంటున్నాడు. ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తుంది, మనకు విసిరిన వలలాగా ఉంది, కానీ మనం ఎందుకు భయపడ్డాం, మనం వెళ్ళి ఆ రిహాయిని కొనుక్కొని వచ్చి అన్ని ప్రాబ్లమ్స్కి ఒక ఎండ్ కార్డ్ వేయాల్సిందే అని సముద్రరాణి అంటూ ఉంది. నేను మీతో పాటు వస్తాను అని నెమలి పిల్ల కూడా అంటుంది. కరెక్ట్గా ఆ టైంలో మన జిన్షావ్ లెఫ్ట్ ఐలో ఏదో కనిపించడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఆ లౌరీ విలేజ్కి వెళ్ళారు కదా, ఆ విలేజ్ పెద్ద ఒక అతను ఉంటాడు కదా, అతను ఏదో బాధపడుతూ వెళ్తున్నట్లు ఉంది. ఏమైంది అని అందరూ అడుగుతూ ఉంటే నాకు నా లెఫ్ట్ ఐలో ఫ్యూచర్ కనిపిస్తుంది. అలా ఇప్పుడు నా లెఫ్ట్ ఐలో ఆ లౌరీ విలేజ్లో ఒక గ్రామ పెద్ద ఉంటాడు కదా, అతనికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది, అది చూపిస్తూ ఉంది అని అంటున్నాడు జిన్షావ్. అతని చేతిలో ఒక బాబు కూడా ఉన్నాడు, వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు ఉన్నారు అని అంటున్నాడు. ఓహో అవునా అని లీ అడుగుతుంది. అవును, నాకు నా లెఫ్ట్ ఐలో ఫస్ట్ టైం నువ్వే కనిపించావు, ఆ తర్వాత నిన్ను మేము కనిపెట్టి మీ దగ్గరకు వచ్చాము, అప్పటి నుండి దీన్ని నేను నమ్మడం స్టార్ట్ చేశాను అని అంటున్నాడు. సరే ఓకే, ఆ లౌరీ విలేజ్లో మనకి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముందు వెళ్ళి వాళ్ళని కాపాడుదాం అని అందరూ అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడేమో మాస్టర్ సీనియర్ అక్క ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మనం వేసిన ప్లాన్ ప్రకారం సముద్రరాణి బయలుదేరి వెళ్ళి ఆ రిహాయిని కొనాలి అని వెళ్తున్నారంట అని సీనియర్ అక్క చెప్తూ ఉంటే ఆ సముద్రరాణికి మనకి మధ్య పెద్ద యుద్ధమే జరగబోతుంది, మనం దానికి రెడీ అయిపోదాం, దానికి ముందు మనం మియామింగ్తో మాట్లాడాలి అని కనెక్షన్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. నేను కూడా మీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, అంతవరకు లీ ఈ ప్లేస్కి రాకూడదు అని మియామింగ్ అంటున్నాడు. లీని రానివ్వకుండా నేను చూసుకుంటాను అని మాస్టర్ అంటున్నాడు. సరే ఓకే అని చెప్పేసి కనెక్షన్ని కట్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో సూప్ తీసుకొని బియాన్ లోపలికి వస్తున్నాడు. మాస్టర్కి సూప్ ఇస్తున్నాడు. మాస్టర్ అంటున్నాడు, సరే నువ్వు హెల్త్ని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. లేదు నాకు యూచిని చూడాలని ఉంది, యూచికి తన మెమరీస్ అంతా గుర్తుకు వచ్చేసింది అని అంటూ ఉంటే సీనియర్ అక్క అంటుంది, నోరు మూసుకొని ఇక్కడే ఉండురా అని తిడుతూ ఉంది. అక్కడికి ఆ చిన్న పాప వచ్చేస్తుంది. మీరు బాధపడకండి, నేను బియాన్ అన్నని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది. సరే మీ ఇద్దరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, మేమిద్దరం వెళ్ళి ఆ మియామింగ్ ప్లేస్లో ఏం జరుగుతుందో చూసి వస్తాము అని చెప్పి ఇద్దరు బయలుదేరుతున్నారు. ఇక్కడ మియామింగ్కి వీళ్ళు వస్తుందంతా తెలిసిపోతుంది. అసిస్టెంట్తో అంటున్నాడు, ఎక్స్ట్రాగా 3 కప్పు కాఫీ రెడీ చేయి, మనకి గెస్టులు చాలా మంది వస్తున్నారు అని చెప్తున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.